ఈ గురువారం ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదవటము కానీ వినటము కానీ ప్రార్థించటం కానీ మనకి మన కుటుంబానికి ఎంతో దీవెన ఆశీర్వాదం. ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 32వ వచనములో ఒకే ఒక మాట, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట, మనతో చెప్పే మాట. అబద్ధమాడేవారికి దేవుడు విరోధముగా ఉంటాడు. అబద్ధమాడేవారికి దేవుడు ఎడమైపోతాడు. అబద్ధ ప్రమాణాలు చేయవద్దు, దేవునికి అసహ్యమైనవి. అబద్ధము నాకు దూరముగా ఉంచండి అని ప్రభు చెబుతున్నమాట. ఎవరైతే అబద్ధమాడకుండా ఉంటారో దేవుడు వారికి సమీపముగా ఉంటాడు. అబద్ధ ప్రమాణం కానిది అవునట్టుగా, అయినది కానట్టుగా చెప్తా ఉంటారు. అందుకే ప్రభు సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనంలో అబద్ధము నాకు దూరంగా ఉంచయ్యా, అబద్ధము నేను ఆడనయ్యా. అననీయ సింగేరా అబద్ధమాడటం వలన చాలా శ్రమలు పడ్డారు. అబద్ధాలు ఆడేవారు శిక్షకు నుండి తప్పించబడారు. అది నేనైనా నువ్వైనా, అది ఎవడైనా సరే, అబద్ధం ఆడేవారికి ఏదో ఒక విధముగా శిక్ష ఉంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో అబద్ధములు ఆడువారు ఒట్టి మోసగారు. ఎవడైనా సరే మోసంగానే కనబడుతుంది. పాలు కానీ నీళ్లు కానీ కనపడుతుంది, కలిపినా సరే. కాబట్టి నీలో నుండి దేవుడు కోరుకుంటున్నాడంటే పాలలాగా నీ హృదయం తెల్లగా ఉండాలి. ఈ లోకంలో కలిసిపోయేవారుగా కాదు, ఈ లోకానికి ఎడమైపోయేవారుగా ఉన్నారు. అబద్ధం ఆడే వారి జీవితంలో దేవుని వాక్యం ఉండదు. నాలుగునైనా నీలోనైనా ఎవరిలోనైనా సరే, ఏదో మనం తెల్లబట్టలు వేసుకొని కాసేపు పాడి ఇక్కడ వచ్చినంత మాత్రాన కుదరదు. అసలు అతనిలో వాక్యం ఉందా లేదా, నీలో వాక్యం ఉందా లేదా, దేవుడు చూస్తున్నాడు. దేవుని ఆజ్ఞ గైకొనే గైకొనని వాడిని అబద్ధికుడు అన్నాడు వాక్యము. దేవుని వాక్యము ఎవరైతే గైకొనకోకుండా ఉంటారో, దేవుని వాక్యం ప్రకారముగా నడవకుంటారు, అటు వారు అబద్ధాలు వేసిన కానీ అబద్ధాలు, కొడుకునే నాకు అబద్ధాలే. ఆ జీవితంలో ఒక నిజం ఉండదు. అబద్ధాలు చెప్పకపోతే కడుపు నిండదు, మోసం వేయలే, నిద్రపడదు. అందుకే మన ప్రభు ఏమన్నాడంటే, అటు వారితో 9వ ఆజ్ఞ ఇది. యేసు ప్రభు వారు 10 ఆజ్ఞలు ఇచ్చాడు మనకి. 10 ఆజ్ఞల్లో 9వ ఆజ్ఞ ఏమన్నాడంటే, అబద్ధం ఆడేవారికి దేవుడు విరోధం ఉంటాడు. అబద్ధ ప్రమాణం చేయొద్దు, అబద్ధాన్ని నాకు దూరంగా ఉంచండి. అనని అబద్ధం ఆడారు, సిగ్గర్ అబద్ధం ఆడింది. ఒకరిలో ఒకరు కాకపోయినా కానీ నిజం పలకలేదు. అబద్ధం ఆడేవారికి శిక్ష తప్పదు. అబద్ధం ఆడేవారు మోసగాళ్ళు. అబద్ధాలు ఆడేవారి జీవితంలో దేవుని వాక్యం ఉండదు. దేవుని వాక్యాన్ని గైకొన్న వారు అబద్ధికుడుగా ఎంచబడ్డారు.
ఈ అబద్ధాలను కట్టిపెట్టుకొని నిజ దేవుణ్ణి మనం ఆరాధిస్తూ వాక్యాన్ని హృదయంలో ఉంచుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక.